మనకి బీజేపీ నుంచి జాయిన్ అయ్యారు మధుసూదన్ రెడ్డి గారు. నమస్తే మధుసూదన్ రెడ్డి గారు. ఏంటంటే ఒక పక్క వైసీపీ ఏపీ నీడ్స్ జగన్ అంటుంటే మరో పక్క టీడీపీ కార్యక్రమాలు చేస్తుంది. ఎంతకీ ఆ బీజేపీకి ఏం కావాలి? ఒక విషయం అయితే క్లియర్గా అడగబోతున్నాను, మిమ్మల్ని అడగచ్చా? అడగచ్చండి. అంటే బీజేపీ సవత తల్లి ప్రేమ చూపిస్తుంది అని ప్రతిపక్షాలు అంటున్న నేపథ్యంలో సవత తల్లి ప్రేమ కాదు, కనీసం ఆయా చూపిన ప్రేమ కూడా చూపించట్లేదని ప్రజలు అంటున్నారు. సవతి తల్లి ప్రేమ అని మీరు అంటున్నారు. సవతి తల్లి ప్రేమ ఎవరిపైన అంటారు? ప్రజలపైన అంటున్నారు. ప్రజలపైన, రాష్ట్రం పైన. రాష్ట్రం పైన ఇంతవరకు వైసీపీ ప్రభుత్వం చేసిన ఏ అభివృద్ధి కార్యక్రమాలైనా వాళ్ళ సొంత ఎజెండా, సొంత నిధులు ఉన్నాయా? ప్రతి ఒక్కటి 60 to 70% నిధులు కేంద్రం నుంచి వచ్చినట్టు కాదా? సభాముఖంగా అడుగుతున్నా. వైసీపీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈరోజు డిబేట్ లో? ఉన్నారా? ప్రతి దానికి సొమ్మొక్కటిది సోకొకటిది అనే సందర్భంలో ఎక్కడికైనా రేషన్ బియ్యం తీసుకున్నా, ఏదైనా సరే నిధులు తీసుకుంటే, రైతు భరోసాలు కేంద్రం తీసుకుంటే, కన్స్ట్రక్షన్ లో కానీ, రైతు భరోసా కేంద్రంలో వాళ్ళు ఇచ్చే ఫర్టిలైజర్స్ పైన కానీ, ఎరువుల పైన, మొత్తం పెస్టిసైడ్స్ పైన, అన్నిటిపైన కూడా కేంద్ర ప్రభుత్వం రైతులకు కానీ, కార్మికులకు కానీ, కాంట్రాక్టర్లకు కానీ చాలా వరకు కూడా 60 to 70% నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నాయి. అదే కాకుండా ఆయుష్మాన్ భారత్ కింద హెల్త్ డిపార్ట్మెంట్ తీసుకుంటే, ఆరోగ్య మధుసూదన్ రెడ్డి గారు, మీరు కామన్ గా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకి ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు ఉన్నాయో ఆ నిధులు మాత్రమే ఇస్తుంది. ప్రత్యేకంగా ఏపీకి ఏం చేశారు? ప్రత్యేకంగా ఏమి చేయలేదు చెప్పండి అన్న గారు. మీరు ఏం చేశారు మీరు ఒకసారి చెప్పండి. ప్రత్యేకంగా ఏపీకి ఏం చేశారు? 29 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఒక రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ కి చెప్పిన కంటే కూడా ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ తీసుకుంటే చెప్పిన దానికంటే కూడా నిన్న కాకు లెక్కల ప్రకారం 23% ఎక్కువ డబ్బులు ఇచ్చేసారు. ఇప్పటికే వీళ్ళు ఢిల్లీకి పోయేది మోడీ గారిని, ఇప్పుడు మా ప్రధానమంత్రి గారిని, నిర్మలా సీతారామన్ గారిని కలిసేదేదో వాళ్ళ పైన ప్రేమ ఉన్నట్టు కాదు. ప్రతిసారి పోయేది బిగ్ షాట్నే. మాకు నిధులు ఇవ్వండి, నిధులు ఇవ్వండి. ఎంత ఇచ్చినా ఆయన బటన్ నొక్కడానికి సరిపోతా ఉంది. ఏం చేస్తున్నాడో తెలియదు. ఇప్పుడు మద్యం పైన, ఇసుక, మట్టి పైన విపరీతంగా డబ్బులు వస్తుంది. అయినా కూడా వాటికి ఇంతవరకు ఎప్పుడు కూడా లెక్కాచారం చెప్పలేదు. ఎక్కడ చూసినా చూడే ఇప్పుడు వైట్, ఎవరు చిన్న బీడీ కొట్టడం దగ్గర పోయినా కూడా వైట్ మనీ ఉంటుంది. ట్రాన్సాక్షన్ పే ఫోన్, గూగుల్ మనీనో, ఫోన్ పేనో ఉంటుంది. ఇక్కడ మాత్రం మద్యము, మట్టి విషయంలో వాళ్ళకి ఎక్కడా కూడా ఈ వైట్ ట్రాన్సాక్షన్ ఉన్నదంతా బ్లాక్ ట్రాన్సాక్షన్ ఉంటుంది. ఇవన్నీ లెక్కలు చూపించకపోగా మొత్తం పోలవరం నిధుల పైన ఈ వరకు 23% ఎక్కువ నిధులు ఇచ్చాం. మొత్తం మిగతా ఆ ప్రాజెక్ట్ అనే కాదు, మొత్తం ఇప్పుడు పనికాహార పథకం దానిపైన కూడా నిధులు ఇచ్చాం. ఇంతవరకు ఏ లెక్కలు చూపించకుండా దాదాపు సౌత్ ఇండియాలో మిగతా రాష్ట్రాల కంటే మొన్న కాగు నివేదికల ప్రకారం 6.5% ఎక్కువ నిధులు ఇచ్చామన్నా. ఇవ్వలేదని ఎందుకు చెప్తున్నారు? ఇవ్వలేదని చెప్పేదానికి వాళ్ళ దగ్గర లెక్కలు ఉన్నాయా? మా దగ్గర లెక్కలు ఉన్నాయి. చర్చకైతే రమ్మని చెప్పండి, చూద్దాం. ఎక్కడా కూడా వాళ్ళకి చేసింది ఏదో అంటారు చూడండి. కేంద్రం ఇవ్వలేదన్నది ఒక అదే నేను ఏమన్నానంటే ఒకసారి ఒక క్లియర్ అయిపోయాక మధుసూదన్ రెడ్డి గారు మీరు ఒకసారి డీటెయిలింగ్ ఎక్స్ప్లెయిన్ చేద్దరు. కానీ చర్చలోనే ఉన్నాం ప్రస్తుతం, మనం చర్చించుకుందాం. దానికి సంబంధించి చర్చించుకుందాం. కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిసార్లు బట్టన్ నొక్కింది, ఒక పక్క వైసీపీ నిధులు రాకే ఖచ్చితంగా ఉన్న పథకాలని, కేంద్ర పథకాలని